నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయం. ఆ దేశ మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని నిషేధించిన ట్రంప్. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి. కాంక్రీట్ షెల్టర్ దెబ్బతిందని వెల్లడించిన ఉక్రెయిన్. శరవేగంగా సాగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న కొత్త నిర్మాణాలు. తిరుమల కల్తీ నెయ్యి నిందితులను విచారిస్తున్న సిట్. రెండో రోజు అనేక అంశాలపై వివరాలు రాబడుతున్న అధికారులు. ముగింపు దశకు చేరుకున్న మేడారం చిన్న జాతర. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య శుక్రవారానికి 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. త్రివేణి సంగమంలో ఇవాళ కూడా పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. గత నెల 13న మొదలైన మహాకుంభమేళా ఈ నెల 26 వరకు జరగనుంది. మరో 11 రోజులు మిగిలి ఉండటంతో భక్తుల సంఖ్య మరింత పెరగొచ్చని యోగి ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై బస్సును ఓ వాహనం ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు వాహనంలో భక్తులు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వాహనంలోని 10 మంది మృతి చెందినట్టు చెప్పారు. బస్సులోని 19 మందికి గాయాలైనట్టు తెలిపారు. మృతులంతా ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో చనిపోయిన కోళ్లు పడేయటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన జిల్లా యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ, జలమండలి అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో పడేసిన కోళ్ల కళేబరాలను బయటకు తీయించారు. జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ అధికారులతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, థర్డ్ పార్టీ లూసిడ్ సంస్థ కోదండపూర్ నీటి శుద్ది కేంద్రాలను సందర్శించి నీటి నమూనాలను సేకరించారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు గుర్తించలేదు అధికారులు ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఎస్ ప్రమాణాలతో 3 అంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని వివరించారు. వచ్చే వారం రోజుల పాటు ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒక పక్క పాత కట్టడాలను కూల్చుతూ మరొక పక్క కొత్త నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. పార్ట్ హోల్ ఫీలింగ్ మెకనైజ్డ్ మిషనరీ ఉపయోగించి వేగంగా గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు నిలయాలుగా మారిన రహదారులను త్వరితగతిన ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాష్ట సరిహద్దు ప్రాంతాల రహదారులు అధ్వానంగా ఉన్నాయన్న మంత్రి వాటి మరమ్మతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభించిన ఆయన రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని తెలిపారు. మరో 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరులో నూతన ఆసుపత్రిని ప్రారంభించబోతున్నట్టు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. రోగుల సంఖ్య పెరుగుతుంది, ఇన్సిడెన్స్. దానికోసం మరి ఆసుపత్రిని మనం ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ తుళ్లూరు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో. మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి, బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామికవేత్తలకు అయితేనేమి, అందరికీ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా, డాక్టర్సు, అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లో జీ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 25% వరకు ఫీజులు పెంచుతున్నారంటూ పాఠశాల ముందున్న రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గతేడాది 10% పెంచుతామని యాజమాన్యం చెప్పిందన్న తల్లిదండ్రులు ఒకేసారి 25% ఫీజులు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెంచుకుంటూ పోతే ఎలా భరించాలని ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మల్ని అతివేగంతో ఢీకొట్టింది. దాంతో కారు టైర్, ఆయిల్ ట్యాంకర్ పగిలిపోయింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ కారు దిగి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఈ నెల 8న జరిగిన సత్తెమ్మ అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బంగారు నగల కోసమే మహిళను అనిల్ కుమార్ అనే వ్యక్తి హతమార్చినట్టు గుర్తించారు. మన్మర్రి గ్రామానికి చెందిన సత్తెమ్మ షాబాద్ వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 10న రంగంపల్లి శివారులో సత్తెమ్మ మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన ఎస్ఓటీ పోలీసులు నిందితుడు అనిల్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ నెల 8న లింగారెడ్డిగూడ బస్టాప్ వద్ద సత్తెమ్మను తన కారులో ఎక్కించుకున్న అనిల్ కుమార్ ఆమె ఒంటిపై ఉన్న నగలపై కన్నేసి రంగంపల్లి శివార్లో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో దారుణ హత్య జరిగింది. నవమాసాలు కడుపున మోసిన కన్నతల్లే కుమారుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికించి హత్య చేయించింది. శరీర భాగాలను గోనె సంచిలో కుక్కి మేదర బజారు సమీపంలోని పంట కాలువలో పారేసింది. మేదర వీధిలో నివాసముంటున్న సాలమ్మకు 3 కుమారులు. భర్త చనిపోవడంతో 3 కుమారులను గేదెలు మేపుకుంటూ పోషించేది. 2 కుమారులకు వివాహాలయ్యాయి. శ్యాంబాబు అవివాహితుడు. చెడు అలవాట్లకు బానిసైన శ్యామ్ చోరీలు చేసేవాడు. కొన్నిసార్లు దొరికిపోయి స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నాడు. కొద్ది రోజులుగా మద్యం సేవించి తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఎన్ని మంచి మాటలు చెప్పినా మారకపోవడంతో ఆ తల్లి విసిగిపోయింది. కుమారుడి వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్ మోహన్ సాయంతో శ్యాంబాబును అంతమొందించింది. శ్యామ్ శరీర భాగాలను 5 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో కుక్కారు. మేదర వీధిలోని పంట కాలువలో పడేశారు. మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య విషయంలో 4 పాత్ర ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్, శ్యామ్ పెద్దన్న సుబ్రహ్మణ్యంతో పాటు మరో అపరిచిత వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మిగిలిన విషయాలు తెలియజేస్తామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నల్ల చెరువు తూము నుంచి నీరు లీకై స్థానిక గుండ్లపల్లి కాలనీని ముంచెత్తుతోంది. కాలనీలోని ఇళ్ల గోడలు, పునాదులు నీటి చెమ్మతో తడిసి ఎప్పుడు కూలిపోతాయనే ఆందోళన నెలకొంది. పైగా ఈగలు, దోమలు, క్రిమి కీటకాలతో నిత్యం కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తూము మరమ్మతులు చేపట్టి నీటి లీకేజీని అరికట్టాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
మిరప రైతుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. ధరలు లేక అల్లాడుతున్న రైతులకు హమాలీలు, చిల్లర దొంగలు అందిన కాడికి దోచుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. మార్కెట్లో సరైన ధరలు లేక ఆశించిన దిగుబడి రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రైతులు వారి చర్యలతో మరింత నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరు గడించిన యనమాముల వ్యవసాయ మార్కెట్లో సరుకులకు భద్రత కొరవడింది. ఓ పక్క సరైన ధరలు లేక చితికిపోతున్న రైతులకు మార్కెట్లో చిల్లర దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రైతు ఏమరపాటుగా ఉంటే చాలు కిలోల కొద్ది మిర్చిని కాజేస్తూ దర్జాగా మార్కెట్ బయట అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ యార్డులో పర్యవేక్షించే అధికారులు మాత్రం లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సరుకులు తీయడం అంటే రైతుని ఏదో దయాదక్షిణంగా అడగడం కూడా కాదు. రైతుని బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దప్పకాల కొద్ది తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళే బస్తాల కొద్ది అమ్ముకునే విధంగా జరుగుతూ ఉన్నది. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మరి మార్కెట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తానంటే మరి దీన్ని మాకు వీళ్ళకు కూడా దాంట్లో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అనే అనుమానం కూడా మాకు అనిపిస్తూ ఉన్నది. రైతు మిర్చి బస్తాలు తీసుకొచ్చి మార్కెట్లో వేసుకుంటే కటువాయి అనే పేరుతో హమాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరుకు తీసుకొని మొత్తము తీసుకో సందర్భంలో కళ్ళంలో కూడా ఎగజల్లి రైతుని ఇష్టం వచ్చినట్టు నష్టపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు. 2 రూపాయలు పెట్టే బైలాలో 4 రూపాయలు కట్ చేసుకొని రైతులు నట్టేట ముంచుతూ ఉన్నారు. 80 రూపాయలు పెట్టి ఖాళీ బారదాన్ని కొనుకొచ్చి రైతు మిర్చి తొక్కకొచ్చి మార్కెట్ తీసుకొస్తే 30 రూపాయలు కట్టిస్తూ ఉన్నారు. 50 రూపాయలు మునుగుతూ ఉన్నాడు. మిర్చి బస్తాలు మార్కెట్కు వచ్చిన బస్తాలను సరిగ్గా వేయింగ్ చేసి దడువాయి సరైన తక్కుపట్టి రైతుకి ఇవ్వకుండా జీరో దందా నడుపుతూ ఉన్నారు. 1000 బస్తాలు మార్కెట్కి వస్తే 1000 బస్తాలు కంపల్సరీ తక్కుపట్టి రాస్తే ప్రభుత్వానికి చెస్ పోతుంది, మార్కెట్ ఫీజు పోతుంది. కానీ 1000 బస్తాలు వస్తే 800 బస్తాలు తక్కుపట్టి రాసి 10 బస్తాలు 20 బస్తాలు జీరో రాస్తే ఆ జీరో నుంచి వచ్చే మార్కెట్ చెస్ దానిలో ఉన్న అధికారులు వ్యాపారస్తులు కుమ్మక్కై కొట్టేసే విధానము వరంగల్ యనమాముల మార్కెట్లో జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే మార్కెట్లో వ్యాపారులు రింగుగా మారి ధరలను నియంత్రిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత ఏడాది 23,000 రూపాయలు పలికిన మిర్చి ప్రస్తుతం 13,000 రూపాయలు దాటడం కష్టంగా మారింది. గతంతో పోలిస్తే పెట్టుబడులు పెరిగాయని, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు పురుగు మందులను విరివిగా వాడడంతో పెట్టుబడి రెట్టింపు అయినట్లు రైతులు వివరిస్తున్నారు. పేపర్లలో రేట్ ఏమో ఐ రేటు 14, 13, 15 అంటారు. వీడికైతే 10 లోపే కొంటారు. దీనికి మేము ఆశ్చర్యపోతాం. వీడికి వచ్చి చూస్తే పెట్టుబడి ఒక్కొక్క మందుకు 3,000, 4,000 ఒక్కొక్క ½ లీటర్ 1/2 లీటర్ బుడ్డికి కొంటే మాకు ఒక డోసు కొట్టేటోళ్ళకే 4-5 వేలు అవుతుంది 2 ఎకరాలకు. మేమేం తట్టుకొని పరిస్థితులు ఉన్నాం. కాంటాల కాడికి వచ్చేటోళ్ళకు కోసిన బత్తాల కింది కాయ 3-4 కిలోలు దోచుకుంటారు. ఇక్కడ వీళ్ళతోటి ఈ పద్ధతిలో నెగిలేటట్లేదు. మాకు అసలు వ్యవసాయం చేసి వేస్ట్ అనిపిస్తుంది. ఏం చేసినా కూడా పెట్టుబడి వచ్చేటట్లేదు. జెండా పాట ఒక కూటు వరకు జెండా పాట వాడి మళ్ళీ కిందకు వచ్చినాక రేట్లు పెట్టేటప్పుడు ఆ జెండా పాట వాడిన దానికంటే 3,000, 2,000, 1,000, 4,000, 5,000 కింటాకు తక్కువ పండిస్తారు. అంటే తక్కువ రేటు పెడతారు. ఇది పెట్టడం వల్ల ఇక్కడ ఈ రేటు కరెక్టా, ఆ రేటు కరెక్టా ఏందనేది ఒక నిర్ధారణ అనేది రాకుండా పోయే పరిస్థితి వ్యవసాయ మార్కెట్లో ఉన్నది. ఇది దోపమే కాకుండా, ఆర్థికంగా ఈ దోపకమే కాకుండా ఇక్కడ అమాలీలు కూడా ఈ కుట్టేవాళ్ళు అంటే చింపి కుట్టే వాళ్లకు రైతు 13 రూపాయల 85 పైసలు ఇస్తాడు మన వరంగల్ యనమాముల మార్కెట్లో. అతనికి ఈ 13 రూపాయల 85 పైసలు కాక ఆయన ఇష్టం వచ్చినట్టు రైతునే పక్కకు దోసి ఆ దోసి ఇట్లా బట్టి 2 చేతులతోని మొత్తమే తీసి దాన్ని అంటే ఒక దబకా పడితే అది 10 కిలోలు కావచ్చు, 15 కిలోలు కావచ్చు, 5 కిలోలు కావచ్చు, 2 కిలోలు కావచ్చు. ఆ పరిస్థితిలో తారంది. ఆ రకంగా వీళ్ళు దోపుకొని చెప్తారు రైతులను. మార్కెట్ యార్డులో దడువాయి లేకుండానే వ్యాపారులు బాహాటంగా తూకాలు వేస్తున్నా యంత్రాంగంలో మాత్రం చలనం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై రైతు సంఘం నాయకులు ఉన్నత స్థాయి అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. హమాలీ ఖర్చులు, దడువాయి ఖర్చులు వసూలు చేసిన 5 కిలోల నుంచి సుమారు 10 కిలోల వరకు మిర్చిని బాహాటంగానే తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో శ్రీరామ్ సాగర్ జలాలు రాక వేల మంది రైతుల గుండె చెదిరింది. సరిపడనంత నీళ్లు లేకపోవడం, పెరిగిన ఎండలకి పంటలు మాడుమొహం పడుతున్నాయి. కొద్ది రోజుల్లో చేతికి రానున్న పొలాలు బేటల వారి కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సేద్యం చేసిన రైతు పైరును ఎలా కాపాడుకోవాలో అనే దిగులుతో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పెట్టిన పెట్టుబడులు రావనే గుబులు అన్నదాతల్లో నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కాల్వకి నీళ్లు వదులుతారనే ధీమాతో పంటలు వేస్తే చుక్క నీరు రాక పొలాలు బీటలు వారుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద సూర్యాపేట జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వారాబందీ ప్రకారం వారం రోజులు వరంగల్ జిల్లాకి, మరో వారం సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఫేజ్ 1లో వరంగల్ జిల్లా పరిధికి, ఫేజ్ 2లో సూర్యాపేట పరిధికి నిర్ణయించి నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ పరిధిలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి, నాగారం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలతో పాటు సూర్యాపేట పరిధిలో చివ్యంల, పెన్పహాడ్, కోదాడ పరిధిలో నడిగూడెం, మునగాల మండలాల్లో సుమారు 35% వరకు కాల్వల్లో నీళ్లు పారడం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయనే ఆశతో బావులు, బోర్లలో సరిపడా నీళ్లు లేకపోయినా వరి సాగు చేపట్టారు. నీటి కొరత, పెరిగిన ఎండలతో పొలాలు బీటలు వారుతున్నాయి. పొట్టకొచ్చే దశలో ఉన్న వరి కళ్ల ముందే నిలువునా ఎండిపోతుంటే ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు మాది. వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది, రావట్లేదు. చిన్న సీతారాం తండ, పెద్ద సీతారాం తండ, చిన్నగారకుంట, పెద్దగారకుంట, ఎల్లప్పకుంట, చెట్లమ్మకుందాపురం, గాజులమల్కాపురం, మాకు ఇటు వచ్చేసరికి తండాలు 9 తండాలు ఉన్నాయి. 9 తండాల వరకు ఓన్లీ ఎలక్షన్ల వరకు మాత్రమే వాడుకొని తర్వాత వదిలేస్తున్న రకంలో ఉన్నది. మాకు ఇప్పుడు మాకు నీళ్ళు ఇస్తే చాలు, ఏ సదుపాయం అవసరం లేదు. మాకు నీళ్ళు ఇస్తే ఆటోమేటిక్గా రైతులు ఎంతో కొంత లాభంతో వాళ్ళ వృత్తి మీద ఆధారపడి ఎట్లా ఒకటి బతికేస్తారు. నీళ్ళాక ఇబ్బందులు పడి బోర్లు వేస్తే ఒక్క బోర్లు కూడా పడట్లేదు. మాకు నీళ్ళాక కష్టకష్టాలుగా బతుకుతున్నాం మేము. ఈ పొలాలు మొత్తం ఎండిపోయిన నేరలు అయినాయి. ఒక సుక్క నీళ్ళు కూడా రావట్లేదు. మాకు కనీసానికి పెట్టుబడి కూడా రాలేదు. ఎకరానికి 10,000 ఖర్చు అవుతుంది మాకు, కానీ ఒక్క రూపాయి కూడా మాకు రావట్లేదు. అసలు నీళ్ళు లేవు. 5 ఏళ్ళ కాదు ఇప్పుడు నీళ్ళాక ఎండిపోయింది. ఇదంతా కాలువ వస్తేనే నీళ్ళు పడతాయి, లేకుండా వారవు. అందుకు కాలువ వచ్చినా కూడా మాకు బావిలో నీళ్ళు వస్తాయి. బావిలో నీళ్ళు వచ్చినా కూడా ఆ బావిలో నీళ్ళు కూడా లేవు. కాలువ లేకుంటే బావిలో ఎట్లా నీళ్ళు వస్తాయి? దాదాపు 700 ఎకరాల పైనే ఎండిపోయిందండి. అంతకుముందు గతంలో ఒకసారి అప్పుడప్పుడు వచ్చి పోయేది. ఇప్పుడు ఆయంత సుక్క రాకుండా అయిపోయింది. రైతులు దాదాపు గొర్రెలను బర్రెలను మేపుతున్నారు. ఒక దాదాపు 400 ఎకరాలను రికవర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికన్నా ప్రభుత్వం మమ్మల్ని కొంచెం ఆదుకొని కొంచెం నీళ్ళను వదిలేలా చేయండి. ఎస్ఆర్ఎస్పీ నుంచి మాకు నీళ్ళు రావాలి. గతంలో కొన్నిసార్లు వచ్చినాయి. వానకాలం రాలేదు, ఎండాకాలం రాలేదు, వ్యాసం కూడా రాలేదు. మేము అనేసి అంటే మేము వేరే పంటలు వేసుకుందాం. మమ్మల్ని అప్పుల పాలు చేసారు. 6 బోర్లు వేపించి ఈరోజు ఇప్పుడు రెడీ అయ్యి వలసపోతున్నాను. నేను 6 బోర్లు వేపించిన ఆగమైపోయినా. ఇప్పటికే పెట్టుబడి వ్యయం పెరిగి అప్పులు చేసి సాగు చేసిన వారికి ఎండుతున్న పొలాలు చూసి దిగాలు చెందుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా నీళ్లందక వరి పైరును కాపాడేందుకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడక చేతి చమురు వదులుతోందని కర్షకులు వాపోతున్నారు. ఇన్నాళ్ళు మాకు కొద్దిగా వచ్చేది కాలం నీళ్ళు. మరి యాసింగ్ ఇయ్యనన్నా బాగుండు. మేము పొలాలు పెట్టకపోదు, జొన్నలో ఏదో ఉలువలో ఏదో వేసి బతుకుతాం. మొన్న బోర్ వేస్తే 75,000 అయినాయి. వస్తుంది అంటారు. 15 రోజులు అన్నాడు, వారం అన్నాడు. అసలు మాకు నీళ్ళు రాకుండా ఈ పరిస్థితులు ఇట్ట అయిపోయినాయి. మాకు ఎట్టు పరిస్థితి నీళ్ళు రావాలి. 3 బోర్లు వేసిన సార్ పోయి కనుక మీరు ఇప్పుడు చూసినంత ఎంత దిబ్బ ఉందో 2 ట్రాక్టర్లు నింటాయి. ఆ దిబ్బ మొత్తం 6 ఎకరాలు సార్. ఇది ఇట్నే మొత్తం ఎండిపోయి కాలువ వస్తుందని నేను నాట చెప్పిన సార్. వేపిస్తే ఏం లేదు, ఎండిపోతున్నాయి పొలాలు. ఏమైనా పడుతుందేమని వేసిన, అది పడట్లేదు. మొదలు కొద్ది పోసేది 3 బోర్లు ఎండిపోయినాయి. ఏమైనా కొద్ది గొప్ప పడితే మొన్నటి దాకా మారుతుంది. ఇవన్నీ 4 రోజులు వస్తుంది. ఆ బోర్ వేసిన కానీ అది ఇది ఏం లేదు. మా బాధలు చూడండి సార్. 3 బోర్లు ఎండిపోయినాయి సార్. అయితే మొన్న 3 వేపించిన, ఒక్కడ పడలేదు సార్. ఇది మొన్న బోర్కే 1,00,000 రూపాయలు అయినాయి 3 బోర్లకు. 4 ఎకరాలు పచ్చగా ఉంది. ఏమైనా నీళ్ళు వస్తే తిండి మందమైన మంతదో ఏమైనా కొద్దిగా పంట వెళ్తుందని మాకు ఆశ సార్. 5 బోర్లు అయితే 5, 20, 100 లక్ష డుల్లు. ఈ దళాలీలు వచ్చి నేను కొబ్బరికాయ అంటాడు, కోడిగుడ్డు అంటాడు, మీటర్ అంటాడు. ఒకడు 5,000, ఒకడు 1,000, ఒకడు 2,000, ఒకడు 3,000. అట్లా ఇప్పుడు పొట్ట తిప్పలకు మేము ఎన్నో బాధలు పడ్డాం. పొలం చివరి దశకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పొలాలు పొట్టకొచ్చిన సందర్భంలో ఇలా నీళ్లు కాలువల ద్వారా వచ్చే పరిస్థితి లేక రైతులందరూ ఇలా రోడ్లెక్కి అరో రామచంద్ర అనే ఆకాశం వైపు చూసే పరిస్థితి ఉన్నది. మీరు ఎస్ఆర్ఎస్పీ ద్వారా కానీ కాళేశ్వరం ద్వారా కానీ రైతులకు స్వయంగా
మీరు నీళ్లు ఇచ్చినట్టయితే ఈ రైతాంగం ఈ కారు పంటను వేసుకొని బయటపడే పరిస్థితి ఉంటుంది. ఆరుగాలం శ్రమపడి సాగు చేసినా కనీసం తిండి గింజలు ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి పంటలకు నీళ్లందేలా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఈ పొలాలు ఎండిపోయినాయి, తినడానికి గింజలు లేవు. ఇక బోర్లు వేపిస్తే బోర్లను ఎండిపోయినాయి. ఇక ఎక్కడ అప్పోలేము ఆగటంలే. ఇక ఏం చేయాలి? మేము సావాలనా బతకాలనా? ఆడ చుక్క లేదు నీళ్ళు. ఇక ఏం పరిస్థితి అంటే ఇక ఎట్లా బతకాలని మీకు చెప్తున్నాం. మేము కాలువ రావాలని. కాలువ రావట్లే, ఏం రావట్లే. బోర్ వచ్చినా కూడా బోర్ నీరు రావట్లే, ఎండిపోయినాయి. ఏం తిని బతకాలి సార్? ఇద్దరు కొడుకులు పోయిర్రు, కూలికి పోయిర్రు, పొలాలు వదిలిపెట్టి పోయిర్రు. ఇంతకుముందు నీళ్ళు వచ్చినాయి సార్, ఇంతకుముందు నీళ్ళు వచ్చినాయి, మంచిగా పంటలు మంచిగా వెళ్ళినాయి. ఈ వర్షాకాలం ఈ కాలం మాకు నీళ్ళు అసలే రానిసలేరు. కాలం నీళ్ళు వస్తాయని మేము అంతా నాటు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ కాలం నీళ్ళు తాగేందుకు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. బోర్ల పరిస్థితి ఎండిపోతుంది. మళ్ళీ బోర్ వేయాలంటే ఏ బోర్కి వేసినా ₹1,00,000 కావాల్సి వస్తుంది. పడద్దని కూడా గ్యారెంటీ లేదు. ఆ కాలం అంటూ అసలు లేకుండా పోయింది. చెరువు కూడా ఎండిపోయిందండి. నేను ఒక 5 ఎకరాలు చేసిన 3 ఎకరాలు ఎండిపోయింది. ఇంకా 2 ఎకరాలు ఉన్నది, కానీ అది కూడా కోసుకుంటానని గ్యారెంటీ అయితే లేదు. పోయిన సంవత్సరం కాలువ నీళ్ళు వచ్చినాయి, SRSC కాలువ నీళ్ళు వచ్చినాయి, బోర్లు పోసినాయి, చెర్ల నింపిరు, మంచిగా అయింది కాలం. ఇప్పుడు ఆ చెర్ల నీళ్ళు లేవు, బోరు పోయట్లేదు. ఇదంతా మొత్తం ఎండిపోయి రైతులు రేపు ఆల్మోస్ట్ ఇక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చినారు. ఈ పచ్చగా కనబడుతున్నాయని 2-3 రోజుల్లో మొత్తం ఎండిపోతాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మండలంలో చెప్పుకున్నాం, డిస్టిక్లో చెప్పుకున్నాం, ఎమ్మెల్యేలను కలిసినాం, మినిస్టర్లను కలిసినాం, అయినా కూడా దీనికి సమస్యకు పరిష్కారం లేదు. మాకు 3 రోజుల్లో నీళ్లు రాకపోతే మా పంట పొలాలన్నీ ఎండిపోతాయి. మాకు 3 రోజుల్లో కనుక నీళ్లు రాకపోతే మాత్రం 3,000 మందితో మేము గాంధీ భవన్లో పోయి మేము శాంతియుతంగా కూర్చుంటాం. కాళేశ్వరం లేదా SRSP ద్వారా నీరందిస్తే తాము కష్టాల నుంచి బయటపడతామని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.